ఇది కాబట్టి మనకి మన సినిమా మనది కాదు అనేది తెలిసిపోతుంది కదా, యాహ్! దానివల్ల అనేటువంటి ఒక డెసిషన్కి వచ్చాం. ఆహాహా! తర్వాత ఆయనే ఉసే రాములమ్మ అని సినిమా తీశారు. యాహ్! తీస్తూ ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడ పెట్టి అన్నపూర్ణలో ఒక అడవి సెట్ వేసి హ్మ్. విజయశాంతి ఫాదర్గా, అంటే విజయశాంతి చిన్నతనం నుంచి తీసుకున్నారు కదా, హ్మ్. అప్పుడు ఫాదర్ వేషం నాకు ఆఫర్ చేశారు. మేకప్ చేయించారు. హ్మ్. ఒకసారి మేకప్ చేయించి డైరెక్టర్ గారు చూపించా. బాగాలేదు శర్మ, మళ్ళీ వేయలేను, మళ్ళీ చేయించారు. మళ్ళీ చేసి ఎంత చేసినా నీలో సాఫిస్టికేషనే కనిపిస్తుంది కానీ గిరిజనుల్లాగా కనిపించట్లేదయ్యా నువ్వు, హ్మ్. వద్దులే ఈ వేషం, నీకు ఇంకో వేషం ఎద్దుగానిలే, వద్దులే అన్నాడు ఆయన. హుహుహు. అట్లాగా ఆ సినిమా పోయింది. ఆ సినిమా ఎట్లా ఆడిందండి, సూపర్ సూపర్. బంపర్గా సూపర్. ఆడింది. యాహ్! మరి అది అది అటువంటి సినిమాలో మనకు ఆపర్చునిటీ పోయిందంటే ఏమిటి దాని అర్థం? మనకి సినిమాకి మనకి ఏదో అనుబంధం లేదు దీనికి, ఏదో ఓకే. శ్రీవారికి ప్రేమలేఖ. ఆ! శ్రీవారికి ప్రేమలేఖలో నాకు నరేష్కి బాస్ ఉంటాడు కదా, ఆయనకి తెలుగు రాదు, ఇతనికి ఇంగ్లీష్ ఇంగ్లీష్. రాదు అనే పద్ధతిలో ముందు పెట్టారు. ఆ! మధ్యలో ఒక దుబాసి ఉంటాడు అనమాట, వీడిని ట్రాన్స్లేట్ చేసి నరేష్ మాట ఆయనకి, ఆయన మాట ఇక్కడ చెప్పేందుకు యాహ్! ఒక సాంగ్ కూడా రికార్డ్ చేశారు. ఆ సాంగ్లో వాయిస్ కూడా నా వాయిస్ పెట్టారు. అంత బాగుంది. హ్మ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత, వైజాగ్ వెళ్ళిన తర్వాత అతనికి ఒక డౌట్ వచ్చింది. ఈ హీరోకి కనుక ఇంగ్లీష్ రాకపోతే వాడు హీరోయిజం దానికి ఏదో ఒక ఒక వర్గానికి చెందిన వాళ్ళలాగా ఉంటాడు తప్పితే ఇది యూనివర్సల్గా ఉండదు. హ్మ్. వాడికి ఇంగ్లీష్ వచ్చే ఉండాలి. వచ్చినప్పుడు దుబాసి ఎందుకు? అది రెండో పాయింట్ ఏంటంటే, ఆ కామెడీ ఒక్క సీన్‌లోనే వస్తుంది తప్పితే ఇంకా 4 సీన్‌లు రాద్దామంటే రావట్లేదు అసలు, నాకు కడుపులోంచి రావట్లేదు. హుహు. ఈ ఆలోచనలే రావట్లేదు దాని మీద. అందుకని ఆ ఒక్క సీన్ కూడా తీసేసి, ఆ క్యారెక్టర్ తీసేస్తే పోతుందని తీసేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇవ్వాలనుకున్న ఇద్దరూ కూడా ఆపర్చునిటీస్ ఇచ్చినా కూడా ఎక్కడ పోయాయి? ఇప్పుడు మన తప్పు లేదు, వాళ్ళ తప్పు లేదు. యాహ్! ఎట్లా పోయాయి మరి? సో సినిమా అనేది మనకి లాయకి కాదు, హుహుహు. మనం ఉండేటువంటి ఇది కాదది అనేది అర్థమైపోయి నాకు దాని మీద నేను ఇంట్రెస్ట్ చూపించడం మానేశాను. ఓకే. వస్తే చేస్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు కె వాసు గారు ఉన్నారు, 2, 3 ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఒక బెంగాలీ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చాడు ఆయన. హ్మ్. 2 బెంగాలీ సినిమాలు చేశాడు, రెండిట్లో నాకు ఇచ్చాడు. నాగబాబు గారు సొంత సినిమాలు చేశారు, ఆయన హిందీ సినిమా చేస్తే నాకు అందులో ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే. ఇట్లాగే గోపిచంద్ ఫస్ట్ సినిమా, అందులో యాక్ట్ చేసిన తర్వాత ఒక సీను చేయాల్సి వచ్చింది. తలకిందులుగా వేలాడదీసి విలన్లు వచ్చి ఆ హీరో అడ్రస్ చెప్పు, ఎక్కడ ఉంటాడు, ఏంటి నీకు బాగా తెలుసు, ప్రతి సంవత్సరం నీ దగ్గరకు వస్తుంటాడు యాహ్! యాహ్! అని చెప్పి టార్చర్ పెడతారు. తలకిందులుగా వేలాడదీయటం అది చూసి నేను భయపడిపోయాను. ప్రతి షాట్కి ఆపేయండి ఆపండి, ముక్కులోంచి ఎంత ముక్కులోకి వచ్చేస్తుంటే కడుపులో అంతా యాహ్! యాహ్! భరించలేకపోయాను. అది ఈ వద్దు మనకి సినిమా వద్దురా బాబు, ఎందుకు వచ్చిన పెంటరా ఇది అనుకొని చాలా బాధపడ్డానండి అప్పుడు. హుహుహు. ఇదే అదే సినిమాని ప్రభుదేవా గారు డైరెక్ట్ చేస్తూ ఆ వేషానికి అతన్నే పిలవండి అన్నారట. ఆహా! నాకు కబురు వచ్చినప్పుడు నేను చెప్పా, బాబు నేను వెయ్యను ఆ వేషం, ఈ తలకిందులుగా ఇవి చేయటం నా వల్ల కాదు, నా ఏజ్ పెరిగిపోతుంది, పైగా నాకు అంత చేయలేనండి. ఎవరు చెప్పారండి తలకిందులుగా వేలాడదీయాలని? హ్మ్. మేము అట్లా చేయము, మేము వేరే విధంగా చేస్తారా మా డైరెక్టర్ గారు, మీరు రండి, ఎందుకైనా మంచిగా వెళ్ళే. అది తెలుగులో తీసింది కూడా మన తమిళ్ 'శివ' గారు. శివ డైరెక్టర్, 'శివ' డైరెక్టర్ గారు. ఆ! యాహ్! యాహ్! కెమెరామెన్ శివ గారు, యాహ్! ఆయన డైరెక్టర్. ఆయన డైరెక్టర్. అవును సార్. ఆయన కాన్సెప్ట్ అది, ఆయన యెస్. మంచి ఇదే, మాది బాగా పేలింది సినిమా. హ్మ్. ఈయన సింపుల్గా తీర్చారండి, సింపుల్గా. ఆహా! విలను నేను ఇట్లా ఎదురు బెదురు ఉంటాం. షిండే హ్మ్. విలన్. నువ్వు చెబుతావా హీరో సంగతి, లేకపోతే అది కాడు చూడు అంటాడు. హ్మ్. మా ఇద్దరి మధ్యలోంచి అక్కడికి పెడితే జీపు, అక్కడ ఒక 4, 5 ఈ అనాథ బాలలు, అంటే మన దగ్గర యాహ్! చదువుకునే వాళ్ళు పెట్టి కిరసనాయిలు ఇది అగ్గిపెట్టెలు పెట్టుకొని అక్కడ విలన్లు ఇద్దరు నిలబడి ఉంటారు. ఓకే. వాళ్ళు ఆ జీపుతో సహా పిల్లల్ని లేపేస్తాం అని ఇంతే చెప్పేసి అప్పుడు వీడు చెప్తాడనమాట. అది అట్లా చేసి సింపుల్గా చేశారు ఆయన. ఓకే. అట్లా తమిళ్లో కూడా ఒక సినిమా చేశాను. హుహు. ఇట్లాగా ఏదో చేసుకుంటూ వస్తున్నాం. ఇలా ఈ ప్రయత్నాల్లో మాత్రం మెయిన్‌గా అయితే టచ్ చేయలేదంటారు. అంతే అంతే. ఓకే. సార్ మరి ఆహ్, ఈ నాటక రంగం వైపు మీరు చూసుకుంటే మాత్రం 6 నంది అవార్డులనేది కూడా గెలుచుకోవడం. సో, నంది అవార్డు ఎలా అనిపిస్తది సార్ అసల? అంటే నాటకాల్లో కాదండి నాకు వచ్చింది, ఆ! టీవీలో వచ్చేది. సార్ టీవీలో నేను యాక్ట్ నాటకాల్లో కూడా చేస్తున్నప్పుడు ఫస్ట్‌ది నాటకమేమో కదా సార్? ఫస్ట్ నాటకాలకి నేను జడ్జినప్పుడు, ఆహా! నంది ఓకే. నాటకోత్సవాలకి జడ్జిని. ఓకే. ఆ జడ్జెస్ కూడా ఇస్తారు కదా, గౌరవిస్తారు కదా జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత. ఆహా! ఓకే. అందులో ఒకటి
ఓకే. ఓకే. మిగతా 5 నా యాక్టింగ్కి వచ్చినవి, టీవీ సీరియల్స్లో నా యాక్టింగ్కి వచ్చినవి. ఏది సార్ ఫస్ట్ సీరియల్ అందుకుంది మీరు అయితే నంది అవార్డుని? ఫస్ట్ది గుర్తుండదండి, ఎండమూరి గారు డైరెక్ట్ చేశారు అది. ఓకే. పేర్లు గుర్తుండట్లేదు ఈ మధ్య నాకు. ఓకే. ఓకే. అందులో ఒకసారి వచ్చింది. ఆ, విజయలక్ష్మి మురళీధర్ గారనే అప్పుడు వేస్తుండేవారు. ఆవిడ ఆర్టిస్ట్ కూడా, ప్రొడ్యూసర్గా అయ్యి ఒక సీరియల్ చేస్తే స్వయంవరం. స్వయంవరంలో కూడా నాకు ఇది వచ్చింది. తర్వాత ఇంకో దానికి ఏదో మొత్తానికి 3 4 నందిలు వచ్చాయి. ఓకే. తర్వాత నేను ఒకటి ప్రొడ్యూస్ చేస్తే దానికి జ్యూరీ అవార్డు వచ్చింది, నంది అవార్డు. ఓకే. అదొకటి అట్లా వచ్చేది తప్పితే సినిమాలో డిస్కషన్ దాకా నా పేరు వచ్చేది, మళ్ళీ ఏదో మారేది అనుకోండి, అట్లా వచ్చే కానీ సినిమాలో ఎప్పుడు రాలా, ఓకే. టీవీల్లో వచ్చాయి. సార్ ఇన్ని పాత్రలు చేశారు, ఇంతమందితో అభిమానము, మరి అయితే ఒక ప్రత్యేక అనుబంధం అనేది కూడా ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో చూసుకుంటే ఏమో మీకు జంధ్యాల గారు, సెకండ్ ఫేజ్లో చూసుకుంటే ఏమో ఎస్వి కృష్ణారెడ్డి గారు. అంటే డిఫరెంట్ అంటే ఇన్నింగ్స్ మనం క్రికెట్ రకంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్లో అయినా సెకండ్ ఇన్నింగ్స్లో మీ పార్ట్నర్షిప్ లాగా. ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఎలా ఉండేది సార్? చాలా హ్యాపీగా ఉంటుందండి. సెట్ కానీ మొత్తం అదంతా అసలు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, మీరు చూశారు కదా. ఏ పరిస్థితుల్లోనూ చిరునవ్వు మొహం, అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇదిగో ఇది ఇట్లా 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 చేయండి మీరు అంటే అని చెప్పేస్తాడు అంతే తప్పితే ఏమి మళ్ళీ ఇన్వాల్వ్ కాడు ఆయన. ఆయనకు నచ్చలేదు అనుకోండి, కొంచెం ఇది ఐ బాల్స్ ఇటు నుంచి ఇటు తిప్పుతూ చెప్పండి ఒక్కసారి, ఇట్లా చిన్నవి తప్పితే మనం ఎట్లా చేస్తే అట్లాగేనండి. అంత కంఫర్టబుల్గా ఉండేదండి ఆయన దగ్గర. ఓకే. అంటే అసలు ఈ వేషానికి సూట్ అవుతాడు అనుకున్నప్పుడే ఆయన ఫిక్స్ అయిపోయి ఉంటాడు, ఇలా చేస్తాడని అయి ఉంటాడు బహుశా. ఓకే. అందుకని అట్లాగే చాలా చాలా వెరైటీ వేషాలు ఇచ్చారు ఆయన. మరి ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీస్లో అన్ని మూవీస్లో యాక్ట్ చేశారు. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఏ మూవీలో అనిపించింది మీకు? ఎస్వి కృష్ణారెడ్డి గారి దాంట్లో అంటే ఒక విధంగా చెప్పాలంటే వినోదం. వినోదంలో వీడే తన దగ్గర ఉన్న తన పిస్టల్ని సూట్ కేసులో పెట్టుకొని రెడీగా ఉన్నటువంటి దీన్నే స్వయంగా వాడే దొంగకిస్తాడు. చాలా నవ్వు వస్తుంది ఇప్పటికి కూడా. నాకు కూడా ఎన్నిసార్లు చూశాను కదా, నాకే నవ్వు వస్తుంది, మళ్ళీ నవ్వుకుంటానండి. వినోదం చాలా బాగుంటుంది, భలే మంచి వేషం అది. చాలా మిగతా వాటన్నిటిలో కూడా మంచి వేషాలు ఇచ్చారు. ఇది పర్టికులర్గా ఇది కొన్ని మేనరిజంతో పేలినవి ఉన్నాయి. ఇప్పుడు మాయలోడు ఉంటే ఎందుకు అలాగా అని వచ్చింది. తర్వాత టాప్ హీరోలో అయితే చెంబులో ఎందుకు పెట్టావు, వాటి వల్ల పేలయ్యేవి నేను. మీరు